hello, namaste. This is Arun from the Green Channel. Hi everyone, hope you are all staying safe. This is me, your Arun from the Green Channel. Welcome back to the Green Channel. సో మనం రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి నో యువర్ ప్లాంట్ సిరీస్ మీరు చూసుంటారు అనుకుంటున్నాను. సో అది ఐ హోప్ దట్ విల్ ఓవరాల్ సిరీస్ మీకు చాలా ఉపయోగపడుతుంది. సో దాంట్లో రకరకాలైనటువంటి ప్లాంట్స్ గురించి పూర్తి వివరాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. అందులో భాగంగా స్టార్టింగ్లో ఫస్ట్ది మనం సరస్వతి ఆకుతో ఇవ్వడం జరిగింది. ఒకవేళ కనుక మీరు ఆ వీడియో చూసి ఉండకపోతే నేను ఇక్కడ కార్డులో ఇస్తాను, అది ఒకసారి క్లిక్ చేసి ఆ వీడియో చూడండి. ఇంకొక స్పెషల్ ఫీచర్ ఈసారి ఏం చేస్తున్నాము అంటే తెలుగులో ఇంగ్లీష్లో 2 వర్షన్స్లోనూ రిలీజ్ చేస్తున్నాం. ఎందుకంటే మన ప్రీవియస్ వీడియోస్లో చాలామంది మన వీడియోస్ బాగుంటున్నాయి, కాకపోతే తెలుగు ఫాలో ఆన్లైన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం వాళ్ళు సబ్ టైటిల్స్ అడుగుతున్నారు. సబ్ టైటిల్స్ ఇవ్వాలి అంటే ఇది కొంచెం టైంతో కూడుకున్న పని. అందుకని వీఆర్ ట్రైంగ్ టు కమ్ అప్ విత్ అ ఫ్రెష్ ఇంగ్లీష్ వర్షన్ ఆఫ్ ద సేమ్ కంటెంట్. సో అలాగా సరస్వతి ఆకు మీద ఒక 2 వీడియోస్ ఉన్నాయి, తెలుగు వర్షన్ యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ వర్షన్. సో అవి ఒకవేళ చూడకపోయింటే తప్పకుండా చూడండి. అండ్ ఇంకా అలాంటి వీడియోస్ మీకు ఎలాంటి మొక్కల మీద కావాలి, అది మోస్ట్ ప్రాబబ్లీ మా దగ్గర ఉన్నటువంటి మొక్కలు అయితే చూపిస్తూ చెప్పగలమని విల్ సెలెక్ట్ ఫ్రమ్ దేర్. లేదు ఇంకేదైనా మొక్క అంటే అదైనా మనం ప్రయత్నిద్దాం. సో మీకు ఎలాంటి విషయాలు కావాలి, ఎలాంటి మొక్కల గురించి డీటెయిల్ కావాలో మీరు చెప్పండి, మేము అవి ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. దాట్స్ అబౌట్ నో యువర్ ప్లాంట్ KYP. ఈ బ్రాండ్ మీద విల్ గెట్ సమ్ వీడియోస్ ఫ్రమ్ నౌ ఆన్. ఈ వీడియో ఇది జనరల్ వీడియో, ఓకే. సో ఈ జనరల్ వీడియోలో మనకి సమ్మర్లో ఎక్కువగా వచ్చేటువంటి మొక్కలు, సో దానికి సంబంధించినటువంటి కొంత కేర్, అలా వాటి గురించి మాట్లాడుతున్నాం. సో దీనిలో మెయిన్గా ఇప్పుడు నేను ఉన్నటువంటి ఈ ఏరియా వెనకాల మీరు చూసేటువంటి ఈ పందిరంతా ఇది ప్యాషన్ ఫ్రూట్. దీన్ని మనం తెలుగులో కృష్ణ కమలం అంటాం. కృష్ణ కమలం అని ఎందుకు అంటామంటే ఇది భారతంలో ఉన్నటువంటి క్యారెక్టర్స్కి చాలా దగ్గరగా ఉంటుంది, ఆ పువ్వులో ఉన్నటువంటి స్టోరీ. సో అది మనం అది చూసి దాన్ని బట్టి మరి ఎవరు పేరు పెట్టారో, ఒక పువ్వుకి అవుట్ సైడ్ లేయర్ అంతా ఒక సన్న తీగలు లాంటివి ఉంటాయి, అవి ఒక 100 ఉంటాయని, అవి కౌరవులని, దానిపైన ఒక 5 ఇట్లా ఉంటాయి, వాటిని 5 పాండవులు, పంచపాండవులని, దాని మధ్యలో ఒకటి ఉంటుంది, అది కృష్ణుడని. అలాగా ఒక భారతాన్ని మొత్తాన్ని ఒక పువ్వులో చూపించారు కాబట్టి దాన్ని కృష్ణ కమలం అంటారు. దాన్ని ఇంగ్లీష్లో ప్యాషన్ ఫ్రూట్ అంటారు. జనరల్లీ ఇది 3 రంగుల్లో వస్తుంది, వైట్, పర్పుల్ అండ్ డార్క్ పింక్, ఈ ఆర్ మెరూన్ ఇఫ్ యూ కెన్ కాల్ ఇట్. ఈ 3 రంగుల్లో ఉంటాయి. దాన్ని ప్యాషన్ ఫ్రూట్ కాకుండా అదే మోడల్లో ఇంకొకటి ఉంది, దాన్ని రాఖీ ఫ్లవర్ అని కూడా అంటారు. అది ఎందుకంటే బేసిక్గా మనకి కట్టేటువంటి రాఖీ ఎట్లా అయితే ఒక ఫ్లవర్ లాగా ఉంటుందో ఇట్లా ఫుల్గా పెద్దగా ఉండి, ఈ రెగ్యులర్గా ఉండేటువంటి ప్యాషన్ ఫ్రూట్ కంటే రాఖీ ఫ్లవర్ కొంచెం పెద్దగా ఉంటుంది. అది కూడా ఐ థింక్ డిఫరెంట్ కలర్స్లో, మంచి రెడ్ కలర్ యాజ్ వెల్ యాజ్ పర్పుల్లో కలర్స్లో చూశాను నేను. అది కూడా చాలా బాగుంటుంది, అది చెట్టు నిండా వచ్చి ఉంటాయి. తర్వాత ఈ ఫ్రూట్ దగ్గరికి వచ్చేటప్పటికి మీరు ఇక్కడ కొన్ని చూడొచ్చు, ఆల్రెడీ కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఉంది ఒక రౌండ్గా, బేసిక్గా మనకి క్రిస్మస్ ట్రీకి డెకరేట్ చేసేటువంటి బాల్స్ ఉంటాయి కదా, అలా ఉంటుంది అది. సో ఇప్పుడు ఇది జనరల్గా దీనిలో 2 కలర్స్ ఉంటాయి. ఒకటి ఇప్పుడు మీకు కనిపించేటువంటి గ్రీనిష్ వైట్. ఇప్పుడు ఇది వైట్ నుంచి ఇలా కింద నుంచి వైట్ మొదలయ్యి ఇది పైదాకా మొత్తం వైట్గా అయిపోతుంది, అప్పుడు అది పండినట్టు లెక్క. ఇప్పుడు ఇది ఇంకా పచ్చిగా ఉంది, మేబీ ఇంకొంచెం సైజు కూడా పెరుగుతుంది. తర్వాత ఇంకొకటి వచ్చి ఇలా గ్రీనిష్గానే ఉండి రెడ్గా మారుతుంది బయట వైపు, అవుటర్ లేయర్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది ఇన్సైడ్, లోపల వైపు మనకి జనరల్గా దోస గింజలు ఎట్లయితే ఒక గింజ లోపల, గుజ్జు లోపల గింజ ఎట్లా ఉంటుందో అలా ఉంటుంది. అది చాలా పుల్లగా ఉంటుంది. మీరు మామూలుగా పులుపుకి డెఫినేషన్ అనుకోండి, ఇది అంతగా ఉంటుంది. తర్వాత వచ్చి మెడిసినల్లో దానికి చాలా మంచి పుల్లగా ఉంటే రిచ్ ఇన్ సి విటమిన్. సో అట్లా అది ఆ ఫ్రూట్ గురించి. ఇంకా ఈ పర్టికులర్ పందిరి ఏంటంటే మెయిన్గా మనకి ఎండలో, ఇప్పుడు మీరు కింద చూసేస్తే కనుక ఇక్కడ ఈ చెట్లన్నిటికీ మంచి నీడిస్తుంది. ఈ ఆకు థిక్గా ఉండటం వల్ల మనకి ఈ స్ప్రెడ్ అవ్వడం, ఈ స్ప్రెడ్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఎండ అయినా కూడా, ఈ ఎండాకాలం కూడా మనకి ఏదైనా కొంచెం షేడ్లో పెట్టుకోవాలి, సెమీ షేడ్లో పెట్టుకోవాలనుకున్నటువంటి మొక్కలన్నీ ఇలా ఈ పందిరి కింద పెట్టుకోవచ్చు. సో అలాగా మాకు ఇది బాగా ఉపయోగపడుతుంది. కొంచెం మనకి ఒక్కరోజు శ్రమ ఏంటంటే పందిరి వేసుకోవాలి. ఇది మనకి ఇంత బలంగా రావడానికి కారణం ఇంకోటి ఉంది.
ఇది మనకి కింద నుంచి వస్తుంది. అంటే ఈ టెర్రస్ గార్డెన్కి కింద బ్యాక్ సైడ్ మాకు ఒక చిన్న స్పేస్ ఉంటుంది, అక్కడ సాయిల్ ఉంది, డైరెక్ట్గా నేలలో పెట్టాం. ఆ నేలలోంచి అలా పైకి తీసుకొస్తే ఆ తీగలు లాగి లేదంటే కర్రలు కొంచెం సపోర్ట్ ఇచ్చి అట్లా చేసి కనుక పైకి తీసుకొచ్చి పందిరింగ్ మీదకి పాకిస్తే మీకు ఇలాంటి మంచి థిక్గా ఉన్నటువంటి ఒక లేయర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు దీన్ని ప్రాపగేట్ చేయడం ఎలా అని ఆలోచిస్తే 2 రకాలుగా ప్రాపగేట్ చేయొచ్చు ప్యాషన్ ఫ్రూట్. ఒకటి నార్మల్గా సీడ్స్, మనకి ఆ లోపల గుజ్జు లోపల ఉండేటువంటి సీడ్స్ ఉంటాయి కదా, అది పూర్తిగా ఎండిపోయిన తర్వాత ఆ సీడ్స్ వేస్తే అందులోంచి వస్తాయి. అది కాకుండా ముదురు స్టెమ్స్ కనుక మనం ఎక్కడన్నా గుచ్చితే అట్లా కూడా మనకు అది మళ్ళీ రూట్స్ తీసుకొని జనరల్గా మనం రూటింగ్ హార్మోన్లో టచ్ చేసి ఆ రూటింగ్ హార్మోన్ దానికి అప్లై చేసి పెడతాం. ఇప్పుడు అట్లాగా పెట్టిందే మీకు ఇక్కడ ఒకటి కనిపిస్తుంది. ఇది బేస్ ఈ కుండీలో పెట్టాం. ఈ కుండీలో ఇప్పుడు ఇది దీని బేస్, ఇది ఇక్కడ పెడితే ఇది చూడండి, ఇప్పుడు ఇది ఇలా వెళ్ళిపోయి ఈ మునగ చెట్టు మీదంతా పాకేసి ఇప్పుడు ఇదంతా మీకు అట్లా ఉంది. దీని నుంచి మళ్ళీ పందిరిలో కలిసిపోయింది. ఇప్పుడు ఇవి ఆల్రెడీ ఇక్కడ కాస్తున్నాయి. సో ఇది మీకు ఓన్లీ కింద నుంచి వచ్చిందే కాదు, చిన్న టబ్ చూసారు కదా, ఇప్పుడు ఇది నార్మల్ 100 రూపీస్ టబ్ టైప్, ఆ సైజులో పెట్టింది కూడా ఇప్పుడు ఇట్లా వచ్చేసి ఇదంతా పాకేసి ఇప్పుడు ఇటు నుంచి దానిలో కలిసిపోయింది స్ట్రీమ్లోకి. ఇక్కడ ఆల్రెడీ దాని తాలూకు కాయలు ఉన్నాయి అట్లా. సో ఇప్పుడు ఇవి ఉన్నాయి. సో చాలా ఈజీ గ్రోయింగ్, ఇది మెయింటెనెన్స్ పెద్దగా ఉండదు, ఏం ప్రాబ్లం ఉండదు. అట్ ది సేమ్ టైం దీనికి చీడ పట్టడం అనేది కూడా నేను ఇంతవరకు చూడలేదు. అండ్ ఇంకొకటి ఎవ్రీ సీజన్కి ఇది ఒక్కొక్కసారి మొత్తం కాయలు వచ్చిన తర్వాత అయిపోయిన తర్వాత మనం ప్రాపర్గా చూసి ప్రూన్ చేసుకుంటే మళ్ళీ ఫ్రెష్గా అన్నీ వచ్చేస్తాయి. కాకపోతే ఏంటంటే ఇది వేరే చోట దగ్గరలో ఇంకేదన్నా ఉంటే కూడా దాన్ని కూడా ఆవహించేస్తుంది ఇట్లా అన్ని చేతులంతా బాగా జాపేసి. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకున్న ప్రాబ్లం ఏంటంటే లాస్ట్ టైం మనం దొండ చూపించాం కదా, ఆ దొండ ఇది మాకు కంప్లీట్లీ ట్వైన్ అయిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది మన దొండ రీసెంట్గా మనం చూపించినటువంటి పెన్సిల్ దొండ. సో అది ఓ పక్క వస్తుంది, కానీ ఇప్పుడు ఈ ప్యాషన్ ఫ్రూట్ దాని మీదుగా ఆక్యుపై అయిపోతుంది. ఇప్పుడు మాకున్న పెద్ద టాస్క్ ఏంటంటే ఈ రెండింటిని సపరేట్ చేయడం. ఇవి సపరేట్ చేసి దాన్ని అటువైపుకి పంపించుకుంటే ఈ దొండని ఇటువైపు, ఈ సామ్రాజ్యం దీనికి, ఆ సామ్రాజ్యం దానికి ఇవ్వాలి. ఇప్పుడు ఆ పనిలో ఉన్నాము. బట్ మెయిన్గా ఏంటంటే ఇలా సపరేట్ చేసి మనం రీపాట్ చేసినవి కానీ అట్లా మళ్ళీ ప్రాపగేట్ చేసినటువంటి ప్యాషన్ ఫ్రూట్ అవన్నీ మనకి ఆ సాప్లింగ్స్ అనండి లేదంటే కటింగ్స్ అనండి అవన్నీ సేల్కి ఉన్నాయి. సో అవి మీరు కావాల్సిన వాళ్ళు, ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు, నేను ఒక నెంబర్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీకు అవి ఆల్రెడీ ప్యాకెట్స్లో పెట్టి రెడీగా ఉంచాం. సో అవి చూపిస్తాను ఇప్పుడు. నెంబరు 6302118267. ఈ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దానికి కాంటాక్ట్ చేయండి. ఇవి మనకి సేల్కి ఉన్నాయి. ఆల్రెడీ మనం వీటిని ప్లేస్ చేసి అవి ప్రాపర్గా నాటుకొని రెడీగా ఉండి చిగుళ్ళు వచ్చి చక్కగా పెరుగుతున్నటువంటి మొక్కలు, అవి కూడా ఒకసారి చూపిస్తాను. రండి చూపిస్తా. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు ఇట్లా ఎన్ని ప్యాకెట్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి. ఇప్పుడు ఇది ఇలా ప్యాకెట్లో ఆల్రెడీ పెట్టి ఒక సాయిల్లో ప్రాపర్ మిక్స్ చేసి దీన్ని కట్ చేస్తే దీనికి అన్నీ ఇప్పుడు మీకు చిగుళ్ళు వచ్చేసి ఇలా ఉంది. దీన్ని కనుక మీరు వీలైతే నేలలో పెట్టుకుంటే చక్కగా వస్తుంది. ఇది ఇంకోటి. సో ఇలా ఈ సైజులో ఉన్నాయి. ఈవెన్ ఇంకొంచెం పెద్దవి కూడా ఉన్నాయి. ఇట్లా ఇంకొకరు కూడా పెరిగింది. ఇవన్నీ మంచిగా ఇట్లా డైరెక్ట్గా వేళ్ళు చూడండి ఎంత బాగా వచ్చేసినాయో. దీనికి ఆల్రెడీ వేళ్ళు వచ్చేసినాయి. ఇది మీరు కొంచెం ఒక్కరో పెద్ద టబ్లో పెట్టుకోవచ్చు, డ్రమ్లో పెట్టుకోవచ్చు, లేదు నేలలో కనుక పెట్టే అవకాశం ఉంటే ఈవెన్ 1 feet by 1 feet అట్లా 2 feet అలా ఉన్నా కూడా అది చాలా సఫిషియెంట్ ప్లేస్ వాటికి. ఎందుకంటే రూట్స్ లోపలికి వెళ్ళిపోతాయి కదా. మనకి బయటకి ఉండే ఎక్స్పోజ్ అయినటువంటి స్పేస్ ఎంత ఉంది అనేది కంటే మనకి కింద ఫ్రీగా వెళ్ళగలిగితే అట్లాంటి ప్లేస్లో పెట్టుకొని వాటికి జస్ట్ ఓన్లీ వాటర్ కాకుండా ఒక ఎవ్రీ 15 daysకి ఒకసారి కనుక మనం దానికి కొంచెం మంచి పోషకాలు ఇవ్వగలిగితే అప్పుడు వాటికి గ్రోత్ బాగుంటుంది, పువ్వు నిలుస్తుంది, కాయ ఎక్కువగా వస్తుంది. అట్లా ట్రై చేయండి. ఇదండి ప్యాషన్ ఫ్రూట్. మన దగ్గర ఉన్నటువంటి ప్యాషన్ ఫ్రూట్ ఎట్లా పెరుగుతోంది, దీంట్లో డిఫరెంట్ వెరైటీస్ ఏమున్నాయి, దాని ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ చూసాము. అట్ ది సేమ్ టైం మీ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈ ఆల్రెడీ అట్లా తయారైనటువంటి సాప్లింగ్స్ అన్నీ సేల్కి ఉన్నాయి.
సో మీరు ఆ నెంబర్కి వాట్సాప్ చేస్తే సో యూ విల్ గెట్ మోర్ డీటెయిల్స్. ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో నేను అడ్రస్ కానీ అవన్నీ షేర్ చేస్తాం. యూ కెన్ టేక్ ఇట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.